ప్రస్తుతం అయితే ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా కూడా ఐశ్వర్య రెడ్డి ఇష్యూ ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. అయితే గతంలో చూసుకుంటే ఈమె సాఫ్ట్వేర్ ఉద్యోగి అని, తర్వాత వచ్చేసి ఒకరితో ఈమె రిలేషన్షిప్లోకి వెళ్ళడం, అతనే ధర్మేంద్ర, ఇప్పుడు అందరికి తెలిసిన విషయము. అయితే వీళ్ళిద్దరు చూసుకుంటే దాదాపు ఒక 2 years 3 years బ్యాక్ వీళ్ళ ఇద్దరికి బాగా క్లోజ్ పరిచయం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వచ్చిన ఆరోపణ ఏంటంటే, ఎవరైతే ధర్మేంద్ర ఉన్నాడో అతని దగ్గర దాదాపు 9,83,00,000 ఇప్పించుకున్నట్లు తను చెప్పడం జరిగింది. ఈ ఇష్యూ పైనే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జర్నలిస్ట్ రఫీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఐశ్వర్య రెడ్డి ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఆమె ఆర్జీవితో చేయడం, ఆర్జీ ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వడం, ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళడం. సో ఇలా చూసుకున్నప్పుడు ఆ టైంలోనే ఈ ధర్మేంద్ర ఎవరైతే ఉన్నారో ఇతను పరిచయం కావడం. సో వీళ్ళిద్దరికి అక్కడ నుంచి అంటే ఒక మ్యూచువల్ కావచ్చు. సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాలు ఇప్పుడు మళ్ళీ బయటకు రావడం. సో అతని దగ్గర 9,83,00,000 ఇప్పించుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? ఎస్, వాస్తవంగా చెప్పాలంటే 9,83,00,000 రూపాయలు నేను విడతల వారీగా డిఫరెంట్ టైమ్స్లో రకరకాలుగా, ఆవిడేమో నా దగ్గర ఫ్లాట్లు కొనుగోలు చేయించింది, నాతో ఫ్లాట్స్ కొనుగోలు చేయించుకుంది, ప్లస్ కార్లు కొనుగోలు చేయించింది నా డబ్బులతో అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. ధర్మేంద్ర అనే అతను లండన్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సరే, వీళ్ళిద్దరి పరిచయం అనేది పక్కన పెడితే జరిగిన మోసం గురించి మనం మాట్లాడుకోవాలి. నేను ఒకటే చెప్తానంటే, నా ఫిలాసఫీ, మోసపోయినోడిది తప్పు, మోసం చేసినోడిది తప్పే కాదు. అంటే మన లాస్ అవన్నీ డిఫరెంట్. బట్ ఏంటంటే ఈ రోజుల్లో మన డబ్బు కాబట్టి మన డబ్బు విషయంలో మనం జాగ్రత్తగా ఉంటాం అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అది ఎలాగైనా కావచ్చు, మోసపోకూడదు అనేది నా ఉద్దేశం. జాగ్రత్తగా వహిస్తే మన దగ్గర సేఫ్గా ఉంటుంది. ఇది అందరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో మోసం చేసినోడిది తప్పు కాదు, మోసపోయినోడిదే తప్పు. సో ఇది బాగా గుర్తుంచుకోండి. ఐ విల్ గో టు టాపిక్. ఇక్కడ ఐశ్వర్య రెడ్డి ప్రస్తుతం ఒక మంచి ఫేమ్ ఉన్న నటి. ప్రస్తుతం అయితే మనం చూసాము, చాలా షోస్లో కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ మంచి ఫేమ్ ఉన్న నటి. అయితే మంచి ఫేమ్ ఉన్న నటి దీంతో ఏంటంటే ఒక రిలేషన్లో ఉంది అనేది ధర్మేంద్ర చెప్తున్నాడు. పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి నాకు ప్రామిస్ చేసింది. 2 times ముహూర్తాలు పెట్టినా కూడా ఆ 2 times కూడా ముహూర్తాలని రిజెక్ట్ చేసింది అనేది కూడా ప్రధానంగా ఆయన ఆరోపణ. ఇప్పుడు ఈ కేసు ఎలా మలుపులు తిరిగిందంటే, ఓవరాల్గా ఇదేంటంటే వాస్తవంగా చెప్పాలంటే గుట్టుగా ఉండాల్సిన వ్యవహారం, గుట్టుగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాల్సిన వ్యవహారం. కానీ ఇది ఇప్పుడు బయట మొత్తం ప్రపంచానికి తెలిసిపోయిన తర్వాత ఇతను డబ్బులు రావడం ముఖ్యం కదా అల్టిమేట్గా. ఇప్పుడు నువ్వు ఎలాగో అమ్మాయి ఇష్టం, ఏదైనా కావచ్చు, ఆడపిల్ల ఇష్టం కాబట్టి అది పెళ్లి చేసుకోవాలా వద్దా, ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అనే అనేక రీజన్స్ ఉంటాయి. అది ఎందుకు చేసుకోవట్లేదు ఏందనేది ఆవిడికి సంబంధించిన అంశం కాబట్టి వాటిని మనం పరిగణలోకి తీసుకోలేము. బట్ మోసపోయిన అంశం గురించి అయితే మాట్లాడుకోవాలి. కాబట్టి ఇక్కడ మోసపోయిన అంశం వచ్చేసి 9,83,00,000 రూపాయల మోసం జరిగింది నాకు అని ధర్మేంద్ర అంటున్నాడు. ఐశ్వర్య రెడ్డి వర్షన్ ఏంటంటే, నెక్స్ట్ మే నెలలో నేను 1,50,00,000 రూపాయలు ఇస్తాను, తర్వాత మిగతా డబ్బులు నేను ఆర్థికంగా బాగున్నప్పుడు మిగతా డబ్బులు ఇస్తాను అని ఐశ్వర్య రెడ్డి చెప్తుంది. సో ఐశ్వర్య రెడ్డి వర్షన్ ప్రకారం ఏంటంటే, డబ్బులు తీసుకున్నాను అనేది ఇక్కడ అడ్మిట్ అవుతున్నాను, నేను తీసుకున్నాను అనేది క్లియర్గా చెప్తుంది. అది కూడా ఒకవేళ క్లియర్గా చెప్పబోయి నేను తీసుకున్నాను ఒప్పుకోపోయినా ఆయన ఆధారాలు కూడా చూపించే అవకాశం ఉంది. ఇక్కడ దీంట్లో బాగా ఆలోచించి చెప్పే విషయం ఏంటంటే, ఆయన ఎంతలా మోసపోయాడంటే ఆ బాధితుడు లోన్లు తీసుకొచ్చి మరీ ఇచ్చాడంట. లోన్లు తీసుకొచ్చి మరీ డబ్బులు ఇచ్చి మోసపోయిన తర్వాత లబో దిబోం అంటే ఎవరు బాధ్యుడు? సో వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగినాయి అనేది సెకండరీ. వీళ్ళు శారీరకంగా కలిశారా, కలవలేదా, వీళ్ళిద్దరి మధ్యలో ఓన్లీ పెళ్లి విషయమే నడిచిందా, లేకపోతే ఇంకేమన్నా విషయాలు నడిచినా, ఇవన్నీ అప్రస్తుతం. కాకపోతే అంతలా ఎందుకు నమ్మాడు అనేది ఇక్కడ క్వశ్చన్. అంతలా నమ్మించింది ఎందుకు ఐశ్వర్య రెడ్డి అనేది ఇక్కడ క్వశ్చన్. ఈ ఓవరాల్ వ్యవహారంలో ఐశ్వర్య రెడ్డి సోదరి 75 లక్షలు ఒకసారి తీసుకోవటం, ఇతని దగ్గర తండ్రి 90 లక్షల రూపాయల దాకా డబ్బులు తీసుకోవటం, ఇవి కూడా జరిగినాయి. ఆయన డబ్బులు ఇచ్చాడు అనేది కూడా ఒక వాదన ఆయన వినిపిస్తున్నాడు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు. ఐశ్వర్య రెడ్డి ఏం చెప్తుంది, సరే నేను నీకు డబ్బులు ఇస్తాననే అంటున్నాను కదా 1,50,00,000, ఒకవేళ నీకు ఆ 1,50,00,000 తీసుకోవడానికి ఇష్టం లేకపోతే నెక్స్ట్ నేను స్థిరపడిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తున్నాను, లేకపోతే సెటిల్మెంట్కి రా,
సెటిల్మెంట్కి రా, వేణుస్వామి దగ్గర సెటిల్మెంట్కి వెళ్దాము, వేరే ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు ఆవిడ దగ్గర సెటిల్మెంట్కి పెడదాము. ఓకే, ప్రణితానో సంథింగ్ నేమ్ ఉంది ఆవిడది. సో సెటిల్మెంట్కి పెడదాము అనేది ప్రస్తుతం అశు రెడ్డి చెప్తున్న వాదన. బట్ ఈ సెటిల్మెంట్కి రావటం, ఈ వ్యవహారం ఈ పోలీసుల దాకా వెళ్ళటం, అశు రెడ్డి దీనికి స్క్వాష్ కూడా వేసింది. స్క్వాష్ అంటే ఏంటి, దీంట్లో నా తప్పు లేదు అనేది కూడా ఒక స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. ఆయన వేసిన కేసు కొట్టేయాలని చెప్పి కూడా అశు రెడ్డి చెప్పిన పరిస్థితి. అది కోర్టు పరిధిలో ఉన్న అంశం, దాని గురించి మనం అయితే మాట్లాడుకోలేం. కాకపోతే ఈ ప్రేమ వ్యవహారాలు, పెళ్లి వ్యవహారాలు అనేవి మగపిల్ల ఆడపిల్లకి సంబంధించిన వ్యవహారం, మగపిల్లోడు ఆడపిల్లలకి సంబంధించిన వ్యవహారం. కాబట్టి వీళ్ళిద్దరి అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళిద్దరి దగ్గర ఎక్కడ చెడింది, ఎక్కడ ప్రాబ్లం అయింది, ఆ అబ్బాయి విషయంలో ఎందుకు వెనకడిగేసింది ఆ అమ్మాయి, ఆ అబ్బాయి అసలు ఎలా హెరాస్ చేశాడు ఏంటి, ఇవన్నీ కూడా కొన్ని ఆలోచించుకోవాలి. అశు రెడ్డి ఏం చెప్తుంది అంటే, ఆ అబ్బాయితో నాకు థ్రెట్ ఉంది, నా ఇంటికి వస్తానంటున్నాడు, మా సోదరి కావచ్చు నా తల్లికి కావచ్చు ఇబ్బంది పెడతానంటున్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఆయన మీద హెరాస్మెంట్ కేసు పెడతాను. ఒకవేళ నీకు అబ్బాయి డబ్బులు ఇస్తానంటుంది, 1,50,00,000 డబ్బులు ఇస్తాను నేను అని అంటుంది. నీకేందంటే ఫస్ట్ నీకు వచ్చిన మేర డబ్బులు తీసుకొని మిగతా ఈ సెటిల్మెంట్ చేసుకుంటే ఇట్స్ బెటర్ అనేది నా ఉద్దేశం. బయటికి వచ్చి నలుగురికి తెలిసేలాగా చెప్తే, ఒకవేళ డబ్బులు తర్వాత స్ట్రక్ అయిపోతే ఏం చేయగలవు? తర్వాత తను కేసులు పెడితే మళ్ళీ ఆ కేసులు మాఫీ చేయించుకోవడానికి తిరగాల. ఓకే, ఇప్పుడు నీకెన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ అమ్మాయికి కూడా అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి కదా. మన చట్టం చెప్తుంది కదా, ఆడపిల్ల ఇష్టం పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా అనేది. ఇక నువ్వు డబ్బుల్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే, ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగినాయి ఏంటి అనేది ఆవిడ ఆధారాలు చూపించచ్చు, ఈయన ఆధారాలు చూపించచ్చు, అది సెకండరీ, కోర్టు ఏం చెప్తుందా ఏంట అనేది. బట్ సెటిల్ చేసుకొని కూల్గా దాన్ని మూవ్ చేసుకుంటే బెటర్ అని. ఇంకా మళ్ళీ నెక్స్ట్ పెళ్లి చేసుకోవాల్సిన వాడే కదా ఈ అబ్బాయి కూడా. ఇప్పుడు దీంట్లో ఫీల్డ్లో ఉన్నోళ్ళు, అంటే గ్లామర్ ఫీల్డ్లో ఉన్నోళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి, రకరకాల వాళ్ళ మీద ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఓకే, అది వాస్తవం కావచ్చు, వాస్తవం కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత అది సమసిపోతుంది. చాలా మంది మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి, పెద్ద పెద్ద స్టార్స్ మీద. అవన్నీ కూడా నిలకడగా ఉన్న సందర్భం ఏదీ లేదు కూడా. అల్టిమేట్గా జనాలు ఏం చేస్తారంటే, వీళ్ళని స్క్రీన్ మీద చూస్తారు, స్క్రీన్ మీద వీళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది చూస్తారు, వాళ్ళు ఎలా జనాల్ని ఆకట్టుకునేలా చేస్తున్నారు అనేది చూస్తారు. ఇక్కడ అతను గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇష్యూ జరిగిన ఇష్యూలో ఏంటంటే ఒక బాధితుడిగా మిగిలిపోయాడు. అశు రెడ్డి కూడా కాల్ రికార్డు కూడా బయటకు వచ్చింది అశు రెడ్డితో. అశు రెడ్డి క్లియర్గా చెప్పింది దీంట్లో ఏమని, నేను ₹1,50,00,000 డబ్బులు ఇస్తా మేలో, మిగతాది ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఇస్తా అంటుంది. సరే, నువ్వు 1,50,00,000 ఇస్తా అంటున్నావు, లేదు అది ఫస్ట్ 3 కోట్లు మాట్లాడుకో, తర్వాత ఏదన్నా దాని గురించి సెట్ చేసుకొని నువ్వు డబ్బులు తీసుకో. నువ్వే అంటున్నావు కదా, లోన్ల పరంగా నేను చితికిపోయాను, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నాను అని. ఈరోజు నువ్వు కేసు పెట్టావు, స్క్వాష్కి వెళ్ళారు వాళ్ళు. ఒకవేళ కేసు కొట్టేస్తే ఏం చేయగలవు నువ్వు? అంటే మన న్యాయ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. అదే న్యాయ వ్యవస్థ సీరియస్గా తీసుకుంటే సీరియస్, లేదంటే కొట్టేస్తే. సో ఇవన్నీ కూడా మనం గమనించుకొని కనుక కొంచెం ముందడుగు వేస్తే బాగుంటుంది. అల్టిమేట్గా ఏంటంటే జరిగింది తప్పే, డ్యామేజే, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ డ్యామేజ్ని రికవరీ చేసుకోవటంలోనే నీ టాలెంట్ ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే అశు రెడ్డి ఇలా మోసానికి పాల్పడింది అంటాం కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. వాళ్ళిద్దరి మధ్యలో ఏ అండర్స్టాండింగ్ వైజ్ అది కనెక్ట్ అయిందో, ఆ డబ్బుల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయో, హూ నోస్. ఇప్పుడు నువ్వు ఒక బంగ్లా కొనిపించావు, ఎందుకు కొనిపించావు? నువ్వేం ఆశించకుండానే కొనిపించావు. సరే, ఆశించాను, పెళ్లి చేసుకుంటాను అంది, పెళ్లి చేసుకుంటానంది అని కొనిపించావు. అంటే నీకు అక్కడ ఆశ ఉంటేనే కదా పెళ్లి చేసుకుంటాను అంది అనే ఆశ ఉండబట్టే కదా నువ్వు కొనిపించింది. అదెందుకు గమనించట్లేదు నువ్వు? సో ఇలాంటివి మొత్తం ఉన్నాయి దీంట్లో, ఈ అంశాలు ఉన్నాయి కాబట్టి, మిళితమై ఉన్నాయి కాబట్టి, నువ్వు కారు కొనిపించే విషయంలో కావచ్చు, ఏదైనా తన మీద నీకు ఒక ఇది ఉంది కదా, క్రష్ ఉందో లేకపోతే ఆశ ఉందో ఏదో ఉంది. ఆ ఉంది కాబట్టే కదా తన విషయంలో నువ్వు ఇలా చేసావు. సో తన మీద నీకు అదే లేకపోతే, ఇన్ కేసు నువ్వు డబ్బులు పెట్టేవాడుగా, సరే నువ్వు పెళ్లి చేసుకో తర్వాత చూసుకుందాంలే ఏమన్నా అనేవాడు. నువ్వు పెట్టావంటే నువ్వు ఏం ఆశించావో, తను ఏమి ఇచ్చిందో నీకు తనకే తెలియాలి అదంతా కూడా. ఇప్పుడు బయట పెట్టి అదొక పెద్ద సీన్ లా క్రియేట్ చేసి జనాలు ఏంటంటే పక్కతో పట్టించడం అంటారు కదా. ఇప్పుడు ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే అండి, సింపుల్, సొసైటీలో ఇంపాక్ట్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి. ఇప్పుడు అశు రెడ్డి విషయంలో నువ్వు ఇలా జరిగింది అని చెప్పావు. ఇప్పుడు సొసైటీలో ఏంది, నీ గురించి ఒక బ్యాడ్, తన గురించి ఒక బ్యాడ్. అవునా? ఒక ఆడపిల్ల రెప్యుటేషన్ మీద దెబ్బ పడితే ఆడపిల్ల ఊరుకుంటుందా? తను కనుక సీరియస్గా తీసుకొని వేరే విధంగా వెళ్తే ఏంటి పరిస్థితి? ఇన్ కేస్
రెప్యుటేషన్ అంశమే కదా, తను సెలబ్రిటీ నువ్వు కాదు అనుకుందాం. బట్ ఆచితూచి వ్యవహరిస్తే అన్ని విషయాల్లో బాగుంటుంది. జరిగే అంశాల్లో ఏంటంటే నీకు న్యాయం జరిగే అవకాశం ఉందనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా న్యాయస్థానాలు న్యాయం చేస్తే కాదనట్లేదు, కాకపోతే ఈ అంశం అనేది న్యాయస్థానంకి వెళ్ళడం కూడా కరెక్టే కానీ బట్ ఇక్కడ ఏంటంటే అండర్స్టాండింగ్తో నడిచే అంశం. అక్కడ దాకా వెళ్తే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే నీకు న్యాయస్థానంకి చెప్పి నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా, సొసైటీకి చెప్పి నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా? అంతేనా? నువ్వు ఇచ్చింది ఏంది? నువ్వు ఏదో ఆశతో నాకేదో ఇస్తుంది అనే ఆశతో ఇచ్చావు, నా పెళ్లి చేసుకుంటుందా అనే ఒక ఆశతో. అంటే అన్ని సెకండరీ, మనకు సంబంధం లేదనుకోండి, ఆశతో ఇచ్చావు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? అలాగే నువ్వు ఆశతోనే వసూలు చేసుకోవాలి. న్యాయస్థానాలు ఏం చేస్తాయి, సొసైటీ ఏం చేస్తుంది నీకు? ఒకవేళ పెళ్లి చేసుకున్నావే అనుకున్నాము, సెలబ్రిటీ, నీకు రకరకాల అనుమానాలు రావచ్చు. తర్వాత ఒకవేళ అనుమానాలు వచ్చినాయి అనుకో, తర్వాత గొడవలు అవుతాయి, మళ్ళీ విడిపోతారు, అప్పుడు ఇంకా ఇరుక్కునేవాడివి కదా. ఇప్పుడంటే పెళ్లి చేసుకోలేవు కాబట్టి సేఫ్ జోన్, యు ఆర్ ఇన్ సేఫ్ గేమ్. బట్ అప్పుడు ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఆడపిల్ల కదా, పెళ్లి చేసుకున్నావు, మోసం చేశారని అమ్మాయి కనుక నీకు రిటర్న్ ఎఫెక్ట్ ఇస్తే ఏమవుతుంది? అల్లాడిపోతావు, తర్వాత చేసేది ఏమి ఉండదు దీంట్లో. సో ఇవన్నీ కూడా సింపుల్గా సెటిల్మెంట్ చేసుకొని కోర్టులకు ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే మీరు చేసిన తప్పులు ఇవన్నీ కోర్టులకి సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు, ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.